రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలం ఇందుకూరు క్రీస్తు సంఘం చర్చ్ ఆఫ్ క్రైస్ట్ ఆవరణలో దైవ సేవకులు తాటిపాక రాజామణి, సువార్తకులు తాటిపాక రాజా, వారి కుటుంబ సభ్యులు, సంఘ సభ్యుల ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ముందుగా సంఘ వ్యవస్థాపకులు, కీర్తిశేషులు, దైవజనులు తాటిపాక జోసెఫ్ వారు ఆనాడు సంఘ పరిచయం కోసం చేసిన సేవలను జ్ఞాపకం చేసుకోవడం జరిగింది. ఆనాడు సంఘ అభివృద్ధికి ఎంతో పాటుపడ్డారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘ పెద్దలు తాటిపాక రత్నం, వారి కుటుంబ సభ్యులు, సంఘ పెద్దలు, ఇందుకూరిపేట, లోతుపాలెం, పోతవరం సంఘ సభ్యులు పాల్గొన్నారు. వారు మనవి చేయుచుండగా నేను ఆలకించేదను. ఈ నూతన సంవత్సరం చేసుకుంటున్నారు. మనం దేవుని సన్నిధికి వచ్చాం, దేవుని యొక్క మాట వినడానికి మనం ఉన్నాం కాబట్టి మనము ప్రార్థన మన ప్రభుని అడుగుతూ ఉంటాం. ప్రభా, నా జీవితంలో ఈ పని ఉంది, ఉండాలి, ఉన్నతి కలిగి ఉండాలి. అలాగే వ్యాపారంలో జరుగుతున్న ప్రతి దానిలో దేవుడు మనకి ఏం ఇవ్వాలండి? వారికి ఇలాగున జరుగును. ఈ నూతన సంవత్సరంలో వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరం ఇచ్చేదను. కాబట్టి ప్రభు అంటున్నాడు, నువ్వే ప్రార్థన చేసినా, ఏ నీకు అవసరం ఉన్న దేవుని నామాన్ని మనం వేడుకోవాలట. కష్టం వచ్చినప్పుడే ప్రార్థన. చదువుకునేటువంటి బిడ్డలు, ఉద్యోగం చేసే బిడ్డలు, అంటే వ్యాపారం చేసేవారు, వ్యవసాయం చేసేవారు, ప్రతిరోజు దేవునితో మన సంబంధం కలిగినప్పుడే ఆ ప్రార్థన ద్వారా చదవడం స్టార్ట్ చేయండి. వాళ్ళ ఇచ్చే సమయం ఉన్నప్పుడే. సమయం లేదంటే మనం చాలా బిజీ అనుకుంటే మీ ఇష్టం. ప్రభుని మనం కలిగి ఉన్నాం కాబట్టి, ప్రభుని మనం ఎరిగి ఉన్నాం కాబట్టి, ఆ రుచి కలిగిన దాన్ని బట్టి బైబిల్ మనం ఖండకం పట్టాలి, బైబిల్ మనం పఠనం చేయాలి, బైబిల్ మనం ఆసక్తిగా చదవాలి. ఏదో ఆదివారం రోజే భక్తి చేయడం కాదు, కానీ ఏమంటే ప్రతిరోజు అనుదిన ఆహారం తినాలి. మనం దేవుని యొక్క మన్నా తినాలి. ఆ రోజున అమ్మ మాట్లాడదు, దయచేసి అనుదిన మన్నా తినాలి. మనం ఇశ్రాయేలుకి దేవుడు ఏం కురిపించాడు? మన్నా కురిపించాడు కదండి. పగలు మేఘస్తంభంగా ఉండి రాత్రి అగ్నిస్తంభంగా ఉండి వారు నడిపించాడట. కానీ వారు తిని దేవుడు మరిచాడు. కానీ మనం అలా వద్దు, ప్రభుని జ్ఞాపకం చేసుకోవాలి కదండి. గడిచిన కాలంలో దేవుడు మన పట్ల ఎన్నో మేలు చేశాడు. ఎన్నో యాక్సిడెంట్స్ నుంచి, ఇబ్బందుల నుంచి, మరణ పడకల నుంచి ప్రభు చేశారు లేదా? అందుని బట్టి దేవుడు కనపరచండి. ఇంకా సాక్ష్యం పంచుకోవాలని తల్లిగా రామయ్య గారు ఉన్నారు. వారి జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేశాడు. అన్నయ్య వ్యసనం కూడా ఉన్నాడు, తాగుబోతు తిరిగేవాడు, కానీ దేవుడు ఆయన గట్టిగా పట్టుకున్నాడు. మన సంఘ ప్రార్థన చేసాం, కుటుంబ ప్రార్థన ఆయన నిలబెట్టింది. ఈరోజు సజీవుడిగా దేవుడు మన మధ్యకి తీసుకుని వచ్చాడు. తల్లిగారు మాకు సాక్ష్యం పంచుకుంటారు. నీవు చేసిన మేలును అనుదినము నా స్తుతి స్తోత్రము నీవచ్చిన దేవా. ఎంతకాలము నీవేగా ప్రేమ, యేసయ్య ప్రేమ, యేసయ్య ప్రేమ, ప్రేమ ప్రేమ. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో లోక
కేక్ కట్ చేస్తున్నాం ప్రభా. కేక్ కట్టే నాయన ఇటువంటి కేక్ వల్ల మా జీవితాలు మార్చండి. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకా అధికంగా ఈ తప్పులో వదిలేయాలని ప్రాణపూర్వకంగా ప్రార్థన చేస్తున్నాం. చూసుకోండి. హ్యాపీ న్యూ ఇయర్ అని పక్క హ్యాపీ న్యూ ఇయర్ చెప్పండి. హ్యాపీ న్యూ ఇయర్. చూసుకోండి మీరు, నేను చెప్పక్కర్లేదు. కట్ చేసి